నమస్తే, వెల్కమ్ టు ట్రెండింగ్ నౌ. అది తెలంగాణలో సాంస్కృతిక విధ్వంసం యథేచ్ఛగా సాగుతున్న కాలం. మన యాస భాషలను మనమే తక్కువగా చూసే పరిస్థితి కల్పించిన ఆధిపత్య వికృతం. మన చరిత్రను మన కండ్ల ముందే అణగదొక్కుతున్న సందర్భం. మన కవులు కళాకారులపై అప్రకటిత ఆంక్షలు, మన పండుగలు పబ్బాలపై విమర్శలు వివక్షలు. వాళ్ల పొలాలకు మన గోదావరి కృష్ణా జలాలు, అక్కడ 3 పంటలు, ఇక్కడ ఆకలి కేకలు. వాళ్ళ ఫ్యాక్టరీలకు మన వనరులు, వాళ్ళవి కొలువులు, మనవి బానిస బతుకులు. తేనె పూసిన కత్తులతో గొంతు కోసే కౌటిల్యం. ఒకవైపు అస్తిత్వాన్ని దెబ్బతీసే కుట్రలు, మరోవైపు ఆత్మగౌరవాన్ని హక్కులను హరించి వేసే ఎత్తుగడలు. తెలంగాణ ఉద్యమం ఉత్త తాటాకు మంటని సీమాంధ్రులు కథలు అల్లుతున్న ప్రయత్నం. తెలంగాణ ఉద్యమం గొంతు నొక్కేసే వ్యూహ రచనలు. ఇలాంటి చీకటి సంధ్యలో చిరుదివ్య వెలిగింది. తెలంగాణ రాష్ట్ర సమితిగా కేసీఆర్ నాయకత్వంలో పార్టీ ఆవిర్భావంతోనే ఇక్కడి ప్రజలను జాగృతం చేసింది. ఆకలి, అణిచివేత, దోపిడీ ఉన్న కాడ తిరుగుబాటు రాకపోతే తిప్పలెట్లా తప్పైతదని కర్తవ్య బోధ చేసింది. అవిశ్రాంతంగా అప్రతిహాతంగా జై తెలంగాణ నినాదాన్ని రగిల్చింది, నిప్పు పుట్టించింది. చివరకు అగ్గై మండింది, పోరాట నెగళ్లను మన్నించింది. గుండెల్లో ధైర్యపు బీజాలను నాటి ఉద్యమ బాట పట్టించింది, సమర బేరిని మోగించింది. నాడు నిజాం పాలనలో ధనిక రాష్ట్రంగా చలామణి అయిన తెలంగాణ కేసీఆర్ పాలనలోనూ అలాగే పరిడవిల్లింది. కానీ 3 ఏళ్ల నుంచి జరుగుతున్నదేంటి? కాంగ్రెస్ వాళ్ళ కాలంలో పతనావస్థకు చేరుకుంటున్న దైన్య స్థితి. ఇంతలో ఇంత తేడా ఎందుకు వచ్చింది? లోపం ఎక్కడ జరిగింది? లోటు ఎక్కడ కనిపిస్తుంది? ఇదే ఇవాల్టి ట్రెండింగ్ నౌ. నిజాం రాజులు పాలించిన కాలంలో తెలంగాణ ధనిక రాష్ట్రంగా విరాజిల్లింది. నిజాం వల్లే తెలంగాణలో మొదటి విద్యుత్ వెలుగులు విరజిమ్మాయి. విద్యా సంస్థల ఏర్పాటు నుంచి 4 భాషల్లో విద్యాబోధన, సెక్యులర్ పాలన వరకు అన్నింటా నిజాం తన మార్కు చూపించాడు. చైనా యుద్ధ సమయంలో కేంద్రానికి భారీ సాయం అందించేంత ఆర్థిక వనరులను కూడబెట్టాడు. రైల్వేస్, ఎయిర్పోర్టులు, ఆర్టీసీల పుట్టుక అన్నీ నిజాం కాలంలోనే మొదలవగా తెలంగాణలో పారిశ్రామిక విప్లవానికి కూడా నిజాం రాజులే శ్రీకారం చుట్టారు. మొత్తంగా నిజాం కాలంలో మన తెలంగాణ ఎలా ఉంది? లెట్స్ వాచ్ దిస్. నిజాం కాలంలో ధనిక రాష్ట్రంగా విరాజిల్లిన తెలంగాణలో మొదటి విద్యుత్ వెలుగులు నిజాం కాలంలోనే. విద్యా సంస్థల ఏర్పాటు నుంచి 4 భాషల్లో విద్యా బోధన, పాలనలో అన్నింటా తన మార్కు చూపించిన నిజాం రాజులు. చైనా యుద్ధ సమయంలో కేంద్రానికి భారీ సాయం, ఆర్థిక వనరులను అద్భుతంగా అందించిన నిజాం పాలకులు. రైల్వేస్, ఎయిర్పోర్ట్లు, ఆర్టీసీల పుట్టుక అన్ని నిజాం కాలంలోనే. తెలంగాణలో పారిశ్రామిక విప్లవానికి కూడా శ్రీకారం చుట్టింది నిజాంలే. నిజాముల పాలన తెలంగాణ అభివృద్ధికి చిహ్నంగా నిలిచింది. దేశానికే మార్గదర్శకంగా మారింది. హైదరాబాద్ రాష్ట్రాన్ని దేశ తొలి ప్రధాని నెహ్రూ మినీ ఇండియాగా పేర్కొన్నారు. దేశం అభివృద్ధికి తాను కన్న కళలన్నీ హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నాయని కితాబిచ్చారు. అలాంటి అభివృద్ధి చెందిన రాష్ట్రాన్ని వలసవాదులొచ్చి సర్వనాశనం చేశారు. తెలంగాణ సంపదను సర్వం దోచుకుని దాచుకున్నారు. అంతటితో ఆగకుండా తెలంగాణను తామే అభివృద్ధి చేశామని నిస్సిగ్గుగా నోరు పారేసుకుంటున్నారు. నిజానికి తెలంగాణ అభివృద్ధికి నిజాములు చేసిన కృషి విశేషంగానే చెప్పుకోవాలి. హైదరాబాద్ నగరంలో హుసేన్ సాగర్ నిర్మించి ప్రజలందరికీ మంచినీటి వసతి కల్పించింది నిజాంలే. ఈ సాగర్ ఒడ్డున 1910లో థర్మల్ పవర్ ప్లాంట్ ను స్థాపించి దక్షిణ భారతదేశంలోనే మొదటిసారిగా విద్యుత్ వెలుగులతో కాంతులీలిన హైదరాబాద్ నగరంగా తీర్చిదిద్దారు. తెలంగాణకు కరెంటు వచ్చిన 17 ఏళ్ల తర్వాత ఆంధ్రాకు, మద్రాస్ నగరానికి విద్యుత్ వెలుగులు అందాయి. దీంతో దేశంలోనే అత్యుత్తమ ఎలక్ట్రిసిటీ నగరంగా 1930లో హైదరాబాద్ ఎంపికైంది.
హైదరాబాద్ రాష్ట్రాన్ని పారిశ్రామికతకు, వ్యవసాయానికి, విద్యా విస్తరణకు, ప్రజా రవాణా పటిష్టతకు ఇలా వివిధ అంశాల అభివృద్ధికి నిజాం పాలకులు అవిరళ కృషి చేసి ప్రజల మన్ననలు పొందారు. యావత్ దేశానికే తమ పాలనను రోల్ మోడల్ గా తీర్చిదిద్దారు. లోనే తెలంగాణను పారిశ్రామిక హబ్ గా అభివృద్ధి చేశారు. పారిశ్రామికీకరణలో భాగంగా నిజాం సర్కార్ స్థాపించిన కంపెనీలు ఎన్నో ఉన్నాయి. 1871లో సింగరేణి కాలరీస్, 1873లో స్పిన్నింగ్ మిల్స్, 1866లో కస్టమ్స్ ఫ్యాక్టరీ, 1910లో ఐరన్ ఫ్యాక్టరీ, 1919లో విఎస్టీ ఫ్యాక్టరీ, 1921లో కెమికల్ ల్యాబొరేటరీ, 1927లో దక్కన్ గ్లాస్ ఫ్యాక్టరీ, 1929లో రామ్ గోపాల్ కాటన్ ఫ్యాక్టరీ, 1933లో కోహినూర్ వజ్రాల ఫ్యాక్టరీ, 1941లో గోల్కొండ సిగరెట్ ఫ్యాక్టరీ, అలాగే నిజాం షుగర్ ఫ్యాక్టరీని స్థాపించారు. 1956 వరకు అంటే తెలంగాణలో ఆంధ్ర రాష్ట్రం విలీనమయ్యే సమయానికి తెలంగాణ ప్రాంతంలో మొత్తం 50 స్టీల్ ఫ్యాక్టరీలున్నాయి. 4 ఎలక్ట్రికల్ వస్తువుల తయారీ కంపెనీలు ఏర్పడ్డాయి. అప్పటికే హైదరాబాద్లోని సనత్ నగర్, ముషీరాబాద్, అజామాబాద్ ప్రాంతాలు పారిశ్రామిక వాడలుగా అభివృద్ధి చెందాయి. 1942లో హైదరాబాద్లోని సనత్ నగర్ ప్రాంతంలో అల్విన్ కంపెనీని స్థాపించి వేలాది మందికి ఉపాధి కల్పించారు. హైదరాబాద్ రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధి కోసం 1896లో ఇరిగేషన్ విభాగం, 1913లో అగ్రికల్చర్ విభాగాలను స్థాపించారు. అలాగే నగరంలో శాంతి భద్రతల స్థాపన కోసం 1893లోనే పటిష్టమైన పోలీసింగ్ విభాగాన్ని ఏర్పాటు చేశారు. తద్వారా రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొల్పి అభివృద్ధి వైపు అడుగులు వేశారు. రాష్ట్ర ప్రజలకు సరైన న్యాయం అందించే దృక్పథంతో 1870లోనే హైదరాబాద్లో హైకోర్టును నిర్మించారు. ప్రస్తుతం ఉపయోగించుకుంటున్న అసెంబ్లీ భవనాన్ని కూడా నిర్మించింది నిజాములే. ప్రభుత్వం చేస్తున్న కార్యకలాపాలను యావత్ హైదరాబాద్ రాష్ట్ర ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేసేందుకు 1932లో ఆకాశవాణి కేంద్రాన్ని నెలకొల్పారు. అలా సమాచార వ్యవస్థను విస్తృతం చేశారు. 1885లోనే టెలిఫోన్ సౌకర్యాన్ని సమకూర్చారు. 1856లో మొదటి పోస్టాఫీస్ హైదరాబాద్లో ఉండేది. 1940కి ముందే హైదరాబాద్లో ఎన్నో పత్రికలున్నాయి. ఇవన్నీ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి అభివృద్ధి చెందాకనే సీమాంధ్రులు తెలంగాణకు వచ్చారు. దీన్ని బట్టి సీమాంధ్రులు రాకముందే తెలంగాణ గణనీయమైన అభివృద్ధిని సాధించింది. అప్పటికే హైదరాబాద్ ఆదాయం సర్ప్లస్ ఉన్నది. లక్షల రూపాయల మిగులు బడ్జెట్తో విరాజిల్లింది. హైదరాబాద్ రాష్ట్రంలోని విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలనే సదుద్దేశంతో నైజాం పాలకులు భారీ ఎత్తున విద్యా సంస్థలను నెలకొల్పారు. స్కూళ్లు, కాలేజీలు, వర్సిటీలు, హైదరాబాద్ పబ్లిక్ స్కూళ్లు వంటి విద్యా సంస్థలను నిర్మించారు. అందుకు అత్యుత్తమమైన విద్యా విధానాన్ని రూపొందించారు. పేదలు చదువుకునేందుకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహక పథకాలను ప్రవేశపెట్టారు. ఇప్పుడు కొనసాగుతున్న స్కాలర్షిప్ విధానం నైజాములు ప్రవేశపెట్టిన పథకమే. ఈ ఉద్దేశంతో 1872లోనే స్కూల్స్, కాలేజీలను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా విద్యార్థులు విద్యను అభ్యసించేందుకు గాను ప్రధానంగా హిందీ, ఉర్దూ, తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ఈ విద్యా విధానాన్ని రూపొందించి అందుబాటులోకి తెచ్చారు. హైదరాబాద్ నగరంలో అప్పట్లోనే 16 ప్రభుత్వ స్కూల్స్ ఉండేవి. ఉన్నత చదువులు చదివించేందుకు ప్రముఖ విశ్వవిద్యాలయాలు స్థాపించారు. 1894లో మెడికల్ కాలేజీ, 1920లో సిటీ కాలేజీ, అదే సంవత్సరంలో ఉస్మానియా యూనివర్సిటీ, 1921లో ఉస్మానియా మెడికల్ కళాశాలను ఏర్పాటు చేశారు. అంతకంటే ముందే హైదరాబాద్ నగరంలో సివిల్ ఇంజనీరింగ్ విద్యను 1869లోనే అందుబాటులోకి తెచ్చారు. అంతేకాదు, ప్రజలకు విజ్ఞానాన్ని అందించాలనే సంకల్పంతో 1872లోనే మొదటి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. పేదలు చదువుకునేందుకు 1897లో స్టడీ స్కీమ్ను ప్రవేశపెట్టారు. ఈ స్కీమ్ ద్వారా విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేసేది. హైదరాబాద్ రాష్ట్రం అభివృద్ధి వేగంగా జరగాలంటే అందుకనుగుణంగా ప్రజా రవాణా వ్యవస్థ ఉండాలనే సంకల్పంతో పటిష్టమైన ప్రజా రవాణాను రూపొందించారు. 1866లోనే రైలు మార్గాన్ని వేశారు. ఇది బాంబే నుంచి రాయచూర్ వరకు ఉండేది.
హైదరాబాద్లో రైల్వే వ్యవస్థను నిజాములే ఏర్పాటు చేశారు. ఇక విమానయానానికి సంబంధించి ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న బేగంపేట, హకీంపేట విమానాశ్రయాలు నిజాములు స్థాపించినవే. ప్రజా రవాణాను తెలంగాణ ప్రజలకు మరింత చేరువ చేసేందుకు 1932లో ఆర్టీసీని స్థాపించారు. రైలు, విమాన మార్గాల ద్వారా దూరపు ప్రయాణాలకు మాత్రమే అవకాశం ఉండేది. దీన్ని దగ్గరి ప్రయాణాల ఆర్టీసీని అందుబాటులోకి తెచ్చారు. ఆర్టీసీ అందుబాటులోకి రావడంతో ప్రజా రవాణా మరింత సులభతరమై అభివృద్ధి వేగానికి నాంది పలికింది. అదేవిధంగా రోడ్డు మార్గాలను కూడా అభివృద్ధి చేశారు. మొట్టమొదటిసారిగా సిమెంటు రోడ్లను హైదరాబాద్లోనే నిర్మించారు. అట్టడుగు ప్రజల రవాణా కోసం తన భార్య మహర్ డబ్బులతో ఆర్టీసీని స్థాపించి లాభనష్టాలు ఆశించకుండా అత్యుత్తమ సేవలందించారు. ఇదంతా 1956 నుంచి 2014 వరకు కొనసాగింది. ఆ తర్వాత స్వరాష్ట్ర సమున్నత ఆత్మగౌరవ పతాకంగా తెలంగాణ రాష్ట్ర సమితితో కేసీఆర్ కథన రంగంలోకి దూకారో అక్కడి నుంచి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మన అస్తిత్వానికి ప్రతీకగా తెలంగాణ భవన్ నిర్మించిన తర్వాత తెలంగాణ ఉద్యమానికి ఇదొక వ్యూహ కేంద్రమైంది. ఎన్నో రకాల ఎత్తుగడలు, ఎన్నో రకాల వ్యూహాలను కేసీఆర్ తెలంగాణ భవన్ కేంద్రంగానే రచించారు. తెలంగాణ అభివృద్ధికి బాటలు వేశారు. స్వరాష్ట్రం సాధించిన తర్వాత 2014 నుంచి 2023 వరకు తెలంగాణను సమున్నత స్థాయికి తీసుకెళ్లారు. మన రాష్ట్ర పరువును దేశంలోనే సగౌరవంగా నిలబెట్టారు. స్వరాష్ట్రమైన తెలంగాణ 9.5 కాలంలో అద్భుతాల సమాహారంగా మారింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో బంగారు తెలంగాణ పదంలో అత్యుత్తమ కట్టడాలకు నెలవైంది. ఒకటా రెండా మునుపెన్నడూ చూడని అద్భుత నిర్మాణాలు తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పాయి. మానవ నిర్మిత అద్భుతం కాళేశ్వరం మొదలుకొని నేటి సచివాలయం దాకా ఎన్నో ప్రాజెక్టులు, ఆకాశ హార్మ్యాలు, అధునాతన కట్టడాలు, చారిత్రాత్మక నిర్మాణాలు తెలంగాణ ప్రగతి శిఖరాలుగా అబ్బురపరుస్తూనే ఉన్నాయి. తెలంగాణలో 9.5 కాలంలో ఎన్నో అపూర్వ కట్టడాలు, ఐకానిక్ భవనాలను నిర్మించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. నూతనంగా ఏర్పడిన తెలంగాణ ఇప్పుడు మానవ నిర్మిత అద్భుతాలకు నెలవైంది. ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అన్ని రంగాల్లో ఐకానిక్ భవనాలతో ప్రగతిశీల రాష్ట్రంగా ప్రజ్వలించింది. తెలంగాణకే మకుటాయమానంగా శోభిల్లుతున్న రాష్ట్ర పరిపాలనా కేంద్రం, నూతన సచివాలయం, ప్రతి జిల్లాలో కొలువుదీరిన కలెక్టరేట్లు, గోదారి గంగమ్మను మల్లన్న సిగకు ఎదురెక్కించిన కాళేశ్వరం ప్రాజెక్టు, మల్లన్న సాగర్ వంటి అద్భుత జలాశయాలు, యావత్ తెలంగాణ రాష్ట్రానికి రక్షణ దుర్గంగా నిలిచే పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ ఇంక్యుబేటర్లలో ఒకటిగా ప్రఖ్యాతిగాంచిన టీ హబ్ టెక్ నగరాన్ని, ట్రాఫిక్ కష్టాల నుంచి గట్టెక్కించే పొడవైన ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, తీగల వంతెన, ప్రశాంత ప్రయాణానికి తిరుగులేని మెట్రో, సంఘం శరణం గచ్చామి అంటూ సమాజానికి బోధ చేసిన బుద్ధుని అడుగుజాడలను చూపే సువిశాల బుద్ధవనం, తెలంగాణ అమరుల త్యాగాలను నిత్యం జ్వలింపచేసే అమరుల స్మృతివనం, నభూతో నభవిష్యతి అనిపించేలా తీర్చిదిద్దిన యాదగిరిగుట్ట నారసింహుని క్షేత్రం, ఒకటా రెండా కలలోనైనా ఊహించని ఈ అద్భుత నిర్మాణాలు తెలంగాణ నవ్య భవితవ్యానికి బంగారు బాటలు. తెలంగాణ సాగునీటి రంగంలో కాళేశ్వరం ఓ అపూర్వ జలదృశ్యం. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ మానసపుత్రికగా పేరుగాంచింది కాళేశ్వరం ఎత్తిపోతల పథకం. డిజైనింగ్ మొదలు నిర్మాణంలోనూ కేసీఆర్ సునిశిత పరిశీలన, సుదీర్ఘ అధ్యయనం, చెక్కుచెదరని సంకల్పానికి నిదర్శనంగా నిలిచింది ప్రాజెక్టు. 2016 మే 2న శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్ యుద్ధ ప్రాతిపదికన నిర్మించి చరిత్ర సృష్టించారు. 2019 జూన్ 21న కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించారు. రాష్ట్ర సాగు, తాగు, పారిశ్రామిక అవసరాలను తీర్చడంలో కాళేశ్వరానిదే కీలక పాత్ర. ఈ ప్రాజెక్టు ద్వారా 18.25 లక్షల కొత్త ఆయకట్టుకు నీరందించడంతో పాటు 18.46 లక్షల ఆయకట్టును స్థిరీకరించారు. ఇప్పటికే స్థిరీకరణ లక్ష్యం నెరవేరుతుండటంతో కొత్త ఆయకట్టు కింద 6 లక్షల ఎకరాలకు పైగా నీరందుతున్నది. మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 20 జిల్లాలకు లబ్ధి చేకూరుతున్నది.
కేసీఆర్ హయాంలో నిర్మించిన ఆధ్యాత్మిక అద్భుతం యాదగిరిగుట్ట ఆలయం. అణువణువు అద్భుతాల సమాహారంగా యాదగిరిగుట్టను పునర్నిర్మించారు. ఒకనాటి గుహాలయం బ్రహ్మాండాలయంగా మారి తెలంగాణ ఆధ్యాత్మిక రాజధానిగా విరాజిల్లుతున్నది. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్నంత ప్రాభవాన్ని కల్పించే సమున్నత లక్ష్యంతో యాదగిరిగుట్ట పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ మహోన్నతమైన ఆధ్యాత్మిక సంకల్పానికి 2015 మే 30న సీఎం హోదాలో కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ప్రపంచం అబ్బురపడే రీతిలో యాదగిరిగుట్టను నవ్య భవ్య క్షేత్రంగా తీర్చిదిద్దారు. సప్తగోపురాలు, అష్టభుజి ప్రాకారాలు, మాడవీధులు, ఆళ్వారుల విగ్రహాలు, శిల్పకళా వైభవంతో అణువణువు అద్భుతాల సమాహారమై రూపుదిద్దుకున్నది యాదగిరిగుట్ట. స్వతంత్ర భారతదేశంలో నిర్మించిన అతిపెద్ద రాతి కట్టడంగా ఘనత సొంతం చేసుకున్నది. పూర్తిగా నల్లరాతి శిలలతో ఎత్తైన ప్రాకారాలు, రాజగోపురాలతో పర్యాటకులను, భక్తులను ఆకర్షిస్తున్నది. 2022 మార్చి 28న మహా సంప్రోక్షణ క్రతువుతో యాదగిరిగుట్ట ఆలయం భక్తులకు అందుబాటులోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం శాంతి భద్రతలకు ఇస్తున్న ప్రాధాన్యతకు సమున్నత నిదర్శనం కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్. నిఘా నేత్రానికి మూడో కన్నుగా, పోలీసింగ్ వ్యవస్థకు రోల్ మోడల్ గా నిలిచేలా సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ ను నిర్మించారు. దాదాపు 7 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 500 కోట్ల రూపాయల నిధులతో ఈ టెక్నాలజీ ఫ్యూజింగ్ సెంటర్ రూపుదిద్దుకున్నది. మొత్తం 4 టవర్ల ఈ నిర్మాణం తెలంగాణ పోలీస్ శాఖకు తలమానికమై నిలుస్తున్నది. అత్యాధునిక పరిజ్ఞానంతో నిర్మించిన కమాండ్ కంట్రోల్ సెంటర్ కు 2016 నవంబర్ 22న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. కరోనా కారణంగా నిర్మాణ పనులకు ఆటంకం కలిగినా అంచనాలకు మించిన వేగంతో పూర్తి చేశారు. తెలంగాణ పోలీస్ శాఖ ఖ్యాతిని నలుదిక్కులా చాటేలా నిర్మించిన కమాండ్ కంట్రోల్ సెంటర్ ను 2022 ఆగస్టు 4న సీఎం కేసీఆర్ ప్రారంభించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మరో అద్భుతం రాష్ట్ర పరిపాలనా సౌధం. తెలంగాణ ఖ్యాతిని నలుదిశలకు చాటి చెప్పేలా కేసీఆర్ సర్కార్ నూతన సచివాలయాన్ని నిర్మించింది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయన పట్ల కృతజ్ఞతను చాటుకున్నది. అంబేద్కర్ రాజ్యాంగం ఫలితంగానే తెలంగాణ స్వరాష్ట్ర స్వప్నం సాకారమైంది. అందుకే ఆ మహనీయుడి పేరుతో నిర్మించిన రాష్ట్ర సచివాలయం అద్భుతాల సమాహారంగా నిలుస్తున్నది. 2019 జూన్ 27న కొత్త సచివాలయం నిర్మాణానికి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. తెలంగాణకు తలమానికంగా అన్ని హంగులతో, ఆధునిక వస్తువులతో నూతన సచివాలయం శరవేగంగా నిర్మాణం పూర్తి చేసుకున్నది. దీర్ఘ చతురస్రాకారంలో 6 అంతస్తుల్లో 7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భవనాన్ని నిర్మించారు. దక్షిణ భారత సంప్రదాయంలో మనోహరమైన కాకతీయుల నిర్మాణ శైలిలో విలక్షణ భవంతిగా కొత్త సచివాలయం రూపుదిద్దుకున్నది. ఈ ఏడాది ఏప్రిల్ 30న సీఎం కేసీఆర్ ప్రారంభించిన తెలంగాణ నూతన సచివాలయం చారిత్రాత్మకమై విరాజిల్లుతున్నది. ఇక సాగర తీరాన విశ్వమానవ సమానత్వం అంబరాన్ని తాకేలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారీ విగ్రహాన్ని తెలంగాణ సర్కార్ నిర్మించింది. దేశానికే తలమానికంగా దళిత జాతి గర్వించేలా హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల ఎత్తులో అంబేద్కర్ విగ్రహం కొలువుదీరింది. దేశంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహంతో పాటు అంబేద్కర్ స్మృతివనాన్ని ఏర్పాటు చేస్తామని 2016 ఏప్రిల్ 14న కేసీఆర్ ప్రకటించారు. ఎన్టీఆర్ గార్డెన్స్ పక్కన దాదాపు 11.34 ఎకరాల విస్తీర్ణంలో అంబేద్కర్ స్మృతివనాన్ని తీర్చిదిద్దారు. దాదాపు 150 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 14న భారీ అంబేద్కర్ విగ్రహాన్ని కేసీఆర్ ఆవిష్కరించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే తెలంగాణ ఏర్పడగా ఆయన ఆశయాలకు అనుగుణంగానే కేసీఆర్ పాలన సాగింది. అంబేద్కర్ గొప్పతనం, జీవిత చరిత్ర తరతరాలు గుర్తుంచుకునేలా విగ్రహాన్ని ఏర్పాటు చేయటం తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణంగా నిలుస్తున్నది. ఇక హైదరాబాద్ నగరానికి మణిహారంగా నిలుస్తున్నది దుర్గం చెరువుపై నిర్మించిన తీగల వంతెన. సీఎం కేసీఆర్ విశ్వనగర విజన్, మంత్రి కేటీఆర్ కార్యదక్షతకు ప్రతిరూపంగా నిలుస్తున్నది దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్. సుందరమైన చెరువుపై ఈ ఇంజనీరింగ్ అద్భుతం భాగ్యనగరంలో మరో ఐకానిక్ కట్టడంగా పేరుగాంచింది. 2019 మార్చి 9న దాదాపు 184 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. దుర్గం చెరువుపై సుమారు 233 మీటర్ల పొడవున నిర్మించిన ఈ బ్రిడ్జిని 2020 సెప్టెంబర్ 25న మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
ఇక ఐటీ రంగంలో తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన టీ హబ్ హైదరాబాద్ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెబుతున్నది. నూతన ఆవిష్కరణలు, స్టార్టప్లకు వేదికగా నిలుస్తున్నది. 2015 నవంబర్ 5న టీ హబ్ మొదటి దశను ఆవిష్కరించారు. ఫస్ట్ ఫేజ్ విజయవంతం కావడంతో ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ ఇంక్యుబేటర్ గా టీ హబ్ 2 భవనాన్ని నిర్మించింది. ఆసియాలోనే ఇది అతిపెద్ద టీ హబ్ గా చరిత్ర సృష్టించింది. గచ్చిబౌలిలో దాదాపు 400 కోట్ల రూపాయల వ్యయంతో 3.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో సకల హంగులతో టీ హబ్ భవనం రూపుదిద్దుకున్నది. అంతర్జాతీయ ప్రమాణాలు, అత్యాధునిక హంగులతో ప్రత్యేకతల నిలయంగా నిలుస్తున్నది. శాండ్విచ్ ఆకారంలో అడుగడుగున అద్భుతాల సమాహారంగా టీ హబ్ భవనాన్ని నిర్మించింది తెలంగాణ సర్కార్. 2022 జూన్ 28న సీఎం కేసీఆర్ టీ హబ్ 2 భవనాన్ని ప్రారంభించారు. అలాంటి తెలంగాణ కాంగ్రెస్ పాలకుల చేతిలో ఇప్పుడు తెరలపడుతుంది. గుడ్లు తేలేస్తుంది. నిజాం కాలం నుంచి అద్భుత ఆర్థిక వనరుగా నిలిచి కేసీఆర్ పాలనలో దానికి మరింత మెరుగులద్దుకున్న తెలంగాణ వైభవం కాంగ్రెస్ కాలంలో కనుమరుగు అవుతుంది. ఇది కేసీఆర్ సాధించిన తెలంగాణనేనా అనేంతగా మారిపోయింది. నాటి వెలుగు జిలుగులు, నాటి వైభవాలు, నాటి విద్యుత్తు కాంతులు ఏమయ్యాయా అని వెతికి చూసుకునే రోజులు తెచ్చింది కాంగ్రెస్. ఒకవైపు ధ్వంస రచనతో హైడ్రా హడలెత్తిస్తుంటే భూ ఆక్రమణ పేరిట అనుమల అనుకొండలు అల్లాడిస్తున్నారు. మొత్తంగా 10 ఏండ్ల వైభవం పడకేయగా నిజాం కాలం నాటి ఆర్థిక జిలుగులు పూర్తిగా మసకబారిపోతున్నాయి. తెలంగాణలో అసలేం జరుగుతోంది? 10 ఏళ్లు పచ్చగా ఉన్న తెలంగాణ ఎందుకు ఆగమైంది? ఏ పల్లె చూసినా రైతులంతా యూరియా కేంద్రాల వద్ద ఎందుకు పడిగాపులు కాయాల్సి వస్తోంది? ఒక్క బస్తైనా దొరక్కపోతుందా అని రాత్రి పగలు తేడా లేకుండా కేంద్రాల దగ్గర జాగరాలు ఎందుకు చేయాల్సి వస్తోంది? నిరీక్షించి వేసారి ఆందోళన బాటపట్టిన రైతాంగం జాతీయ రహదారులను ఎందుకు నిర్బంధిస్తోంది? నిగ్గదీసి అధికారులను ఎందుకు నిలదీస్తోంది? అన్నదాతల అరిగోసలపై మానవత్వంతో స్పందించాల్సిన సర్కార్ దౌర్జన్యానికి తెగబడుతుంటే ఏమనాలి? ప్రజాపాలన కాదు, ఫాసిస్ట్ ప్యాలెస్ పాలన అని చాటుకుంటున్న రేవంత్ పోలీసులు యూరియా అని అడిగిన పాపానికి చెంప చెల్లుమనిపిస్తున్నారు. దేశంలో అత్యంత అవస్థలు పడుతున్న రైతులు ఎక్కడున్నారంటే తెలంగాణను చూపించే దుస్థితిని తీసుకొచ్చాడు రేవంత్. నాడు సమైక్య రాష్ట్రంలో గోడుగోడున ఏడ్చిన దుర్మార్గపు రోజుల్లోకి నెట్టేశాడు. ఎట్లుండి తెలంగాణ ఎట్లయింది? రాష్ట్రంలో ఎవరిని పలకరించినా ఇదే మాట. 10 ఏళ్ల మహోజ్వల ప్రగతికి 3 ఏళ్లలోనే గ్రహణం పట్టింది. నాడు ధాన్యపు రాసులు, నేడు ఆకలి కేకలు. నాడు పండుగల వ్యవసాయం, నేడు సమస్యల సుడిగుండంలో సాగు సంక్షోభం. కేసీఆర్ సర్కార్ హయాంలో సమగ్ర ప్రగతి సాధించిన తెలంగాణ ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనలో గోసపడుతోంది. సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు. ఎటు చూసినా ప్రజల ఆవేదనలు, ఆక్రందనలే కనిపిస్తున్నాయి. ఆర్థిక క్రమశిక్షణతో సాగిన కేసీఆర్ పాలనలో తెలంగాణ వైభవం సంతరించుకుంటే గాడి తప్పిన రేవంత్ పాలనలో అధోగతి పాలవుతోంది. రాష్ట్రంలో కీలకమైన శాఖలను తన వద్దే ఉంచుకున్న సీఎం రేవంత్ రెడ్డి అన్ని రంగాల్లో విఫలమయ్యాడు. ఫెయిల్యూర్ సీఎం రేవంత్ పాలనలో తెలంగాణ ఆగమైపోతోంది. గతంలో బీఆర్ఎస్ హయాంలో ఎంతో స్థిరంగా ఉన్న తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రభుత్వ ఖజానాలో ఎక్కువ భాగం ఇప్పుడు అప్పుల మీదనే ఆధారపడింది. ఇప్పటికే ఎఫ్ఆర్బిఎం పరిమితికి మించి అప్పు చేసింది సర్కార్. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత దిగజారడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక గత బీఆర్ఎస్ హయాంలో స్వర్ణయుగాన్ని తలపించిన సంక్షేమం ఇప్పుడు అటకెక్కింది. ఎన్నికలకు ముందు 6 గ్యారంటీలు, 420 హామీలిచ్చిన కాంగ్రెస్ అధికారం చేపట్టాక హామీలు అమలు చేయటంలో చేతులెత్తేసింది. అలవికాని హామీలు, మాయమాటలు చెప్పి అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ ప్రజలను తడిగుడ్డతో గొంతుకోస్తోంది. ఇచ్చిన హామీ ప్రకారం ఆసరా పెన్షన్లు పెంచాలని వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో పెన్షన్లు పెంచుతామని చెప్పిన రేవంత్ రెడ్డి మాట తప్పారు. 2 ఏళ్లైనా పెన్షన్లు పెంచలేదు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ముచ్చటే లేదు. కులవృత్తులకు ఆసరాగా నిలిచిన పథకాలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసింది.
ప్రజాపాలన పేరుతో ప్రగల్భాలు పలికి ఇప్పుడు ప్రజలకు నరకం చూపిస్తున్నది. ఆత్మగౌరవ ప్రతీకగా నిలిచే తెలంగాణ అవమానాన్ని భరిస్తుందా? తెగించి కొట్లాడిన నేల అపహాస్యాన్ని సహిస్తుందా? అణిచివేతను ధిక్కరించిన మట్టి ఆత్మాభిమానంపై దెబ్బ కొడితే ఊరుకుంటుందా? ఎవరైనా ఒకటే, తెలంగాణ ఉద్యమానికి ఇజ్జత్ ఇయ్యకుంటే మరో పోరాటం పుట్టదా? అందుకే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రమంతా నయవంచక కాంగ్రెస్ పార్టీపై పోరు నగారా మోగించింది. మిస్టర్ రేవంత్ ఖబర్దార్ అంటున్నది. ఇది ఇవాల్టి ట్రెండింగ్ నౌ. నమస్తే.